హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను హరినాథ్. ఈ వీడియో ఏంటంటే నేను ఫస్ట్ టైం ఇండియా టు యూఎస్ఏకి ట్రావెల్ చేస్తున్నా. నా జర్నీ ఎక్స్పీరియన్సే ఈ వీడియో. టోటల్గా నేను 3 ఫ్లైట్స్లో జర్నీ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి మన హైదరాబాద్ టు ఢిల్లీకి ఎయిర్ విస్తారా. ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ అయ్యా. ఎగ్జాక్ట్గా 7:35కి నా ఫ్లైట్. అండ్ ఆల్సో ఈ జర్నీకి కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ ఏం క్యారీ చేయాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నా సెకండ్ ఫ్లైట్ వచ్చేసి ఫ్రమ్ ఢిల్లీ టు ఆమ్స్టర్డామ్ అంటే నెదర్లాండ్స్కి. ఆ ఫ్లైట్ వచ్చేసి కేఎల్ఎం ఎయిర్లైన్స్. అది రేపు ఎర్లీ మార్నింగ్ 3:30కి ఉంది. అండ్ లాస్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ మనది ఆమ్స్టర్డామ్ టు యూఎస్కి. అది డెల్టా ఎయిర్లైన్స్లో. ఇప్పుడైతే నేను గేట్ నెంబర్ 26కి వెళ్ళాలి. ఏ గేట్కి వెళ్ళాలి అనేది మన బోర్డింగ్ పాస్లోనే మెన్షన్ చేసి ఉంటుంది. గేట్ 26 దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తాం. గేట్ 26 ఇంకా ఫ్రంట్కి వెళ్ళాలి. ఈ ఎయిర్పోర్ట్ అయితే చాలా బిజీ ఉంది. చూసారా, ఇది నా గేట్. గేట్ 26 దగ్గర చాలా జనం ఉన్నారు. ఇదే నా గేట్. అక్కడ ఏ గేట్ అనేది అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది, మీరు చూస్తున్నారు కదా వీడియోలో. సో యాక్చువల్లీ ఇప్పుడే ఒక అనౌన్స్మెంట్ చేశారు. నా ఫ్లైట్ వచ్చేసి డీలే అయిందంట. 1 అవర్ డీలే అయింది. అయినా కూడా ఏం పర్లేదు, బికాజ్ నా నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:30కి. ఈ ఫ్లైట్ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే లోపలికి వెళ్తున్నాను. అండ్ ఈ ఎయిర్ విస్తారాలో నా సీట్ వచ్చేసి 20F విండో సీట్. అది నేను ఈ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఈ సీట్ కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను. నా సీట్లో అయితే వచ్చి సెటిల్ అయ్యా. అండ్ ఈ పక్కన చూస్తే మనకి మన లగేజ్ ఇదంతా చెక్ ఇన్ చేసింది ఉంటుంది కదా, మన ఫ్లైట్లోకి లోడ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే అందరూ బోర్డ్ అవుతున్నారు. నా పక్కన వాళ్ళు ఇంకా ఎవరు రాలేదు. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మన బ్యాక్ ప్యాక్ అయితే ఫ్రంట్ సీట్ కింద అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి హైదరాబాద్ వ్యూ. అండ్ మనమైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే పక్కా ఫాలో కావాలి. ఏంటంటే మాస్క్ అనేది తీయకూడదని చెప్పారు. ఓన్లీ ఫుడ్ తింటున్నప్పుడు లేదా వాటర్ తాగుతున్నప్పుడు తప్ప మాస్క్ అనేది రిమూవ్ చేయకూడదు. ఇప్పుడే అయితే ఫుడ్ మనకి సర్వ్ చేశారు. నేనైతే వెజ్ ఫుడ్డే ఆర్డర్ చేశా. దీంతోపాటు మనకి అమూల్ బటర్, చాక్లెట్ కూడా ఇచ్చారు వీళ్ళు. హాపిట్స్ అంట.
దీంతోపాటు ఒక బన్ కూడా ఇచ్చారు. ఇదేంటో చూద్దాం అసలు లోపల మనకి ఏం కర్రీ ఇచ్చారు ఏంటి. ఓకే, ఇదైతే ఆలూ కర్రీ అనుకుంటా. ఇదైతే ఆలూ కర్రీ అండ్ ఇంకోటి పప్పు, నార్మల్ ఫ్లేవర్ రైస్. మనం వన్స్ తినిన తర్వాత మళ్ళీ మనం నీట్గానే అందులో పెట్టాలి, యూజ్ చేసిన ఫోక్స్ అండ్ స్పూన్స్. వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఈ గార్బేజ్. అండ్ ఫైనల్లీ ఢిల్లీకి అయితే రీచ్ అయ్యాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 11:30 అయితే అవుతుంది. ఇది ఇప్పుడు క్రిస్మస్ టైం కదా, మొత్తం ఈ క్రిస్మస్ డెకరేషన్ చేశారు అంతా. ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది. నేను ఫస్ట్ టైం కాదు, నేను ఆల్రెడీ 2 to 3 times అయితే ఈ ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఈ పైన డిఫరెంట్ సింబల్స్తో అయితే డెకరేట్ చేశారు, చాలా బాగుంది థీము. ఈ ఎయిర్పోర్ట్ ఎంత పెద్దదంటే ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి నడిచి అయితే పోలేము. నడిచి వెళ్ళాలనుకున్నా కూడా చాలా టైం పడుతుంది. ఆల్రెడీ నేను ఒకసారి ఫేస్ చేశాను. నేనైతే ఇప్పుడు వేరే టెర్మినల్కి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇదే టెర్మినల్లోనే నాకు నెక్స్ట్ ఫ్లైట్ కూడా ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి షాప్లో కూడా క్రిస్మస్ డెకరేషనే ఉంది. నాతో పాటు నా క్యాబిన్ బగేజ్ అండ్ బ్యాగ్ ప్యాక్ మాత్రమే ఉన్నాయి. చెక్ ఇన్ బగేజ్ అయితే మనం ఇప్పుడు కలెక్ట్ చేసుకోలేము. మనం యూఎస్ఏకి రీచ్ అయిన తర్వాత మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి. అప్పటి వరకు మనతో పాటు మన క్యాబేజ్ బగేజ్ అండ్ బ్యాక్ ప్యాక్ మాత్రమే ఉంటాయి. అండ్ బగేజ్ వెయిట్స్ వచ్చేసి నావి 2 చెక్ ఇన్ బగేజెస్, ఒకటి 23 kgs అండ్ సెకండ్ది వచ్చేసి నియర్లీ 18 kgs అనుకుంటా. క్యాబిన్ బగేజ్ అయితే 7 kgs ఉండాలి. ఎలాంటి డేంజరస్ ఐటమ్స్ అయితే క్యారీ చేయకూడదంట, అంటే గన్స్ కానీ నైఫ్స్ కానీ అలాంటివి. అసలు మనం ఎందుకు అవన్నీ క్యారీ చేస్తాం. ఢిల్లీలో ఇమిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇవైతే ఎయిర్లైన్స్ డెస్క్స్. ఇక్కడ జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు అండ్ మనకి నెక్స్ట్ బోర్డింగ్ పాసెస్ ఇస్తారు. ఇక్కడే బేసిక్ డీటెయిల్స్ వచ్చేసి పాస్పోర్ట్, వీసా, ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఇవన్నీ అడుగుతారు. ఇక్కడ కూడా చాలా క్యూనే ఉంది. దీని తర్వాత ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇప్పుడే ఇమిగ్రేషన్ ఫినిష్ అయింది. ఈజీగానే అయిపోయింది. నాకు పెద్ద క్వశ్చన్స్ ఏం అడగలేదు నన్ను. జస్ట్ పాస్పోర్ట్, వీసా, I-20 అడిగారు. అండ్ క్వశ్చన్స్ వచ్చేసి యూఎస్లో ఏ స్టేట్కి వెళ్తున్నాం అండ్ స్టే ఎక్కడ చేస్తామని, ఇంకా వెళ్ళాక మన డెస్టినేషన్కి ఎలా రీచ్ అవుతాం అని కూడా అడిగారు. అండ్ ఆల్సో మనం ఎంత మనీ క్యారీ చేస్తున్నాం అని కూడా అడుగుతారు. ఏ క్వశ్చన్ అడిగినా జస్ట్ కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్తే సరిపోతుంది. పెద్ద టిపికల్ క్వశ్చన్స్ అయితే అడగరు. అండ్ మనం చెక్ ఇన్ అయిన తర్వాత ఈ ఏరియాకి రీచ్ అవుతాం. అసలు చూసారా ఎంత పెద్దగా ఉందో, ఒక షాపింగ్ మాల్ లాగా. ఇక్కడ మనకి ఏం కావాలన్నా అవైలబుల్ ఉంటాయి. బట్ ప్రైసెస్ అయితే టూ ఎక్స్పెన్సివ్. బయట ప్రైసెస్తో కంపేర్ చేస్తే 50% ఎక్కువ ఉంటాయి. సో ఎయిర్పోర్ట్లో ఏం కొనకపోవడమే బెస్ట్ అని నా సజెషన్. అండ్ ఇంకా మెయిన్లీ జర్నీ చేయడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి పాస్పోర్టు, వీసా, I-20, 24 hours ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్స్, ఫ్లైట్ టికెట్స్ అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ బిల్లు కూడా క్యారీ చేయడం బెస్ట్. మెయిన్ డాక్యుమెంట్స్ అయితే ఇవే ఉంటాయి. ఫైనల్లీ నా సెకండ్ ఫ్లైట్లోకి అయితే వచ్చేసా. ఈ ఫ్లైట్ వచ్చేసి KLM ఎయిర్లైన్స్. డొమెస్టిక్ ఫ్లైట్స్తో కంపేర్ చేస్తే ఈ ఫ్లైట్ 2 times పెద్దగా ఉంది. అండ్ ఎవ్రీ ప్యాసింజర్ సీట్కి స్క్రీన్ కూడా ఉంది. చాలాసేపటి నుంచి ఇక్కడ ఏదో ఇష్యూ నడుస్తుంది. అక్కడ ఉన్నది డైరెక్ట్ ఫ్లైట్ కెప్టెన్ వచ్చి ప్యాసింజర్తో మాట్లాడుతున్నాడు. అండ్ ఇక్కడ ఉన్నది కతార్ ఎయిర్లైన్స్. ప్రాబబ్లీ ఇది కూడా యూఎస్కి వెళ్ళే ఫ్లైటే. ఫ్రెండ్స్
ఫ్లైట్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. ఫిజికల్గా చేసే బదులు డైరెక్ట్ స్క్రీన్లో డిస్ప్లే చేస్తున్నారు. ఇంత పెద్ద ఫ్లైట్లో డైరెక్ట్గా ఫిజికల్గా చేసినా కూడా ఎవరికి కనిపించదు, ఎవరు చూడరు కూడా. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. ఫ్లైట్లో అయితే అందరూ నిద్రపోతున్నారు. ఫ్లైట్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో చూడండి, క్లౌడ్స్ చూస్తే తెలుస్తుంది. అండ్ ఇదే ప్యాసింజర్ డిస్ప్లే. ఇందులో చాలా మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ప్రీలోడెడ్ ఉంటాయి. జర్నీ మొత్తం చూస్తూ ఉండడమే. అండ్ ఇది మనకి ఫుడ్ తినడానికి లేదా ల్యాప్టాప్ యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ కింద ఉన్నది మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు, వాటర్ బాటిల్స్ కానీ లేదా డాక్యుమెంట్స్ కానీ, అలా చిన్న చిన్నవి. అండ్ ఈ మినీ టీవీలో మనకి చాలా మూవీస్ అండ్ వెబ్ సిరీస్ డౌన్లోడెడ్ ఉంటాయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అన్నీ చూపిస్తా. ఈ మెనూ పైన క్లిక్ చేస్తే ఈ డిపాచర్ మన ఫ్లైట్ డీటెయిల్ ఉంది మొత్తం ఇక్కడ. అంటే మన జర్నీ డీటెయిల్ ఉంది. వి డిపార్టెడ్ ఫ్రమ్ ఇందిరాగాంధీ అంట. అండ్ ఇక్కడ మనకి మూవీస్, టీవీ, మ్యూజిక్, ఇవన్నీ మూవీస్. అండ్ మై ఫ్లైట్లో మూవింగ్ మ్యాప్స్ అంట. వ్యూ చేద్దాం. ఓహో, ఇక్కడ మొత్తం మన ఫ్లైట్ ఇప్పుడు కరెంట్ ఎక్కడ ఉంది అని చూపిస్తుంది. టోటల్గా మనం మొత్తం మ్యాప్ చూపిస్తుంది. టోటల్గా మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడ మన జర్నీ మొత్తం చూపిస్తుంది ఇక్కడ. మై ఫ్లైట్లోకి వెళ్తే మన జర్నీ మొత్తం చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మన డెస్టినేషన్. టైమ్ టు డెస్టినేషన్ ఇంకా 2 hours 31 minutesలో డెస్టినేషన్కి రీచ్ అవుతామంట. ఎస్టిమేటెడ్ టైమ్ ఆన్ అరైవల్ మొత్తం చాలా ఉందిగా ఈ స్క్రీన్లో. లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ విండో క్లిక్ చేస్తే మన లెఫ్ట్ సైడ్ ఉండే మ్యాప్ వస్తుంది. లొకేషన్ ఇండికేటర్. మనం 2910 miles దూరంలో ఉన్నాం న్యూఢిల్లీకి. ఇది మన డెస్టినేషన్ ఆమ్స్టర్డామ్. దాని పైన క్లిక్ చేస్తే ఆ సిటీకి సంబంధించిన డిస్క్రిప్షన్ వస్తుంది. ఇది వచ్చేసి లైట్ ఆన్ అండ్ ఆఫ్. ఇక్కడ నుంచి స్క్రీన్ నుంచే ఈ లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ క్రూ కాల్ ఆన్ అండ్ ఆఫ్ కూడా ఉంది. డైరెక్ట్ క్రూని అది స్విచ్ అది ప్రెస్ చేస్తే డైరెక్ట్ క్రూని ఇక్కడ నుంచి పిలవచ్చు. బ్రైట్నెస్, సౌండ్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. స్లీప్ ప్రెస్ చేస్తే స్క్రీన్ అయితే ఆఫ్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, ఫైనల్లీ నేనైతే ఆమ్స్టర్డామ్లో ఇమిగ్రేషన్ అయితే ఫినిష్ చేశాను. వీడియో షూట్ చేయడానికి అయితే అవ్వలేదు, నాకు ఓన్లీ 40 minutes టైమే ఉంది. సో ఫైనల్లీ ఐఎమ్ ఇన్ డెల్టా ఎయిర్లైన్స్ నౌ. ఇప్పుడే ఫుడ్ అయితే సర్వ్ చేశారు. టోటల్గా ఫుడ్
ఫుడ్ అయితే చేంజ్ అయిపోయింది. మన ఇండియన్ ఫుడే కాదు, ఇది థాయ్ ఫుడ్. అండ్ ఈ ఫ్లైట్లో కూడా స్క్రీన్ ఉంది. ఈ ఫ్లైట్ కూడా చాలా బాగుంది, కానీ కేఎల్ఎం ఎయిర్లైన్స్ అంత పెద్దగా లేదు, కానీ ఓకే. అండ్ నాకు ఆమ్స్టర్డామ్ ఇమిగ్రేషన్లో అయితే పాస్పోర్ట్, వీసా అండ్ మెయిన్లీ కోవిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అయితే అడిగారు వాళ్ళు. అదైతే మోస్ట్ ఇంపార్టెంట్లీ చెక్ చేశారు. ఓన్లీ 24 hours ముందు చేయించుకున్న టెస్టే ఉండాలి. దగ్గర 24 hours జర్నీ తర్వాత ఫైనల్లీ యూఎస్కి అయితే రీచ్ అయ్యా. ఇంకొక 20 minutesలో ఫ్లైట్ ల్యాండింగ్ అంట. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. అండ్ ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.